చక్కగా పొటాటోస్ ఉడకబెట్టి ఈరోజు కూర చేస్తా ఉన్నాను. 7 డేస్ బ్యాక్ మెంతులు వేసుంచాను మన బాల్కనీలో. రండి ఎంత బాగా పెరిగాయనుకుంటున్నారు. చూసారా? 3 డబ్బాల్లో ఒకేసారి వేశాను. ఇదొచ్చేసి పాలకూర తెచ్చిన డబ్బా. సో, దీంట్లో కొంచెం మట్టి వేసి మెంతులు వేశాను. నెక్స్ట్ ఇది బయట కొనుక్కొచ్చాము. ఒక $2కో ఏమో. అండ్ నెక్స్ట్‌దొచ్చేసి ఇంకేదో వేస్ట్ డబ్బా ఉంటే దీంట్లో వేశాను. మూడిట్లో ఒకేసారి వేశాను గానీ మిడిల్‌లోదొచ్చేసి చాలా బాగొచ్చింది. సరే ఇప్పుడు మనకి పొటాటోస్‌లోకి ఏదేద్దామని జెప్పేసి దీన్నస్సలు కట్ చేయబుద్ధి గాట్లేదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది గదా! చూస్తానికే. సరే దీన్ని ఇప్పటికి వదిలేద్దాము. సో, నెక్స్ట్ పక్క దాంట్లోంచి కట్ చేసి కొంచెం కల్లుప్పు వేసి కడగండి ఎప్పుడైనా ఇలాగా ఫ్రెష్‌గా కట్ చేసినప్పుడు. నెక్స్టొచ్చి ఇదొచ్చేసి యాస్పారగస్ చాలా ఫైబర్ ఉంటదనమాట. ఇలా వాటర్‌లో డిప్ చేసి పెట్టేసి డైలీ ఒక 2, 3 కాడలు ఇలా కట్ చేసి వేస్తా ఉంటున్నాను ప్రతి కర్రీలో. ఇది 2, 3 మినిట్స్ కుక్ అయితే చాలు. మీరు గూడా ట్రై చేయండి మరి. ప్రతి కర్రీలో యాస్పారగస్ యాడ్ చేసేయండి.